ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల బుకింగ్ మరియు డెలివరీల మధ్య ఉన్న అంతరం క్రమంలో తగ్గుతుందని పౌర సరఫరాల శాఖ ప్రకటించింది. గత కొద్ది రోజులుగా పెండింగ్ ఉన్న బ్యాక్‌లాగ్‌లను వేగంగా క్లియర్ చేస్తున్నట్లు వెల్లడించింది. మార్చి రెండో వారంలో ప్రతిరోజు 5,00,000కు పైగా గ్యాస్ బుకింగ్‌లు నమోదు కావడంతో పంపిణీ సామర్థ్యాన్ని మించిపోయి తీవ్ర జాప్యం నెలకొంది. ఈ పరిస్థితిపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించి వాస్తవ పరిస్థితులను వివరించడంతో ప్రజల్లో ఉన్న అపోహలను తొలగిపోయాయి. తాజాగా శని మరియు ఆదివారాల్లో కొత్త బుకింగ్‌ల కంటే డెలివరీలు అధికంగా జరిగినట్లు అధికారులు గణాంకాలతో సహా వివరించారు. శనివారం 2,11,302 సిలిండర్లు బుక్ అవ్వగా ఏకంగా 2,77,367 డెలివరీలు జరిగాయి. అదేవిధంగా ఆదివారం 2,25,824 బుకింగ్‌లు రాగా రికార్డు స్థాయిలో 2,92,247 సిలిండర్లు వినియోగదారులకు అందజేశారు. దీంతో పెండింగ్ డెలివరీల ప్రక్రియ అత్యంత వేగంగా పూర్తవుతుందని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది.